ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇది బ్యాంక్ లోన్స్ సంబంధించిన ఈఎంఐ గురించి అప్డేట్ అనమాట. ఏమైందంటే చాలా మంది కస్టమర్లు లోన్ అప్లై చేస్తున్నారు. లోన్ అప్లై చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ బౌన్స్ అయితే చేస్తున్నారు. అయితే బ్యాంకింగ్ లో మనకి ఖచ్చితంగా ఈ బౌన్స్ అనేది మనకి లోన్ అప్లై చేసినప్పుడు అయిందని తెలిసిపోతుంది. సో చాలా మంది మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏంటంటే డబ్బులు వేయట్లేదు తక్కువ. చాలా మంది నాకు ఈ నెలలో చెప్పింది ఏంటంటే రీజన్, ఫ్రెండ్కి లోన్ ఇప్పించాను, ఆయన ఇన్ టైంకి వేయలేదు, నా దగ్గర డబ్బులు అడ్జస్ట్ అవ్వక లోన్ అనేది కట్టలేదు. అంటే ఆల్రెడీ నా అకౌంట్ లో ఒక 500 రూపీస్ తక్కువైనాయి సార్, లేదంటే ఒక 100 రూపీస్, ఇంకొక అతను అయితే మరి 10 రూపీసే తక్కువైనాయి. ఎంత తక్కువైనా కూడా, ఒక పైసా తక్కువైనా కూడా అది బౌన్స్ కిందే కౌంట్ అవుతుంది. చెక్ బౌన్స్లు అనేది సిబిల్తో లింక్ అయి ఉంటాయి. సో ఈ పాన్ కార్డ్ అనేది సిబిల్తో లింక్ అయి ఉంటుంది. మీరు చెక్ బౌన్స్ చేయకుండా మెయిన్గా చాలా జాగ్రత్త పడాలి. మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్మి లోన్ తీసుకొని మీకు ఇస్తున్నారో ఆ ఫ్రెండ్స్కి మీరు ఖచ్చితంగా ఒక రోజు లేదంటే 2 రోజుల ముందు ఈఎంఐ అనేది ఖచ్చితంగా మీరు వేయండి. లేదంటే అతనికి ఒక 1 వీక్ ముందు అడ్జస్ట్ చేసుకోవడానికి కాల్ చేసి నాకు ఈ నెల అవ్వట్లేదు అనేసి ఖచ్చితంగా చెప్పండి. లేదంటే వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేస్తారంటే మీకు ఇప్పించిన లోను మీరు సరిగా కట్టకపోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఎలా ప్రాబ్లం వస్తుంది అంటే, ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కానీ లేదంటే వాళ్ళు హౌసింగ్ లోన్కి ఏదైనా వెళ్ళేటప్పుడు మీరు తీసుకున్న ఈ లోను సరిగా కట్టకపోవడం వల్ల వీళ్ళకి సిబిల్లో బ్యాడ్ రిమార్క్ కింద చూపిస్తుంది, చెక్ బౌన్స్ల కింద చూపిస్తుంది. సో దీనివల్ల సిబిల్ వాళ్ళకి ఏదైనా కూడా కస్టమర్ ట్రాక్ని బేస్ చేసుకుంటారు. అప్పుడు మా ఫ్రెండ్కి తీసుకొని ఇప్పించానంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ప్రూఫ్స్ అన్ని మీవి ఇచ్చారు కాబట్టి. హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా 30 to 40 lakhs అయితే అవుతుంది. ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు ఇటువంటి లోన్స్ వీళ్ళకి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి అనమాట. సో అప్పుడు మీ ఫ్రెండ్కే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకని ఎవరైనా ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్మి లోన్ ఇప్పించేటప్పుడు ఈఎంఐ ఆన్ టైంలో కట్టండి. అలా కట్టడం వల్ల వాళ్ళు ఇంకొకసారి మీకు హెల్ప్ చేయడానికి అవుతుంది, అలాగే కూడా ప్రొటెక్షన్ లో ఉంటుంది. అందువల్ల వీడియో ఈ సిబిల్ కోసం ఇంకా 2-3 వీడియోస్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.